దిల్సుఖ్నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. జేసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత తీవ్రాంతరం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. चलो बस ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ అనుచిత వ్యాఖ్యలు ఇలా ఆర్టీసీని రోడ్డు మీద పడేసినాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె సక్సెస్ఫుల్ గా రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అన్ని జిల్లాలలో సక్సెస్ఫుల్ గా ఆర్టీసీ ఉద్యోగులంతా మరి సమ్మెలో ఉన్నారు. ఇలా ప్రభుత్వం నిన్న చర్చల పేరు మీద పిలిచి కాలయాపన చేసింది. నిన్న సెక్రటరియట్కి పిలిచి కేవలం 5 ఐఏఎస్లు 4 ఐఏఎస్లు ఒక ఎండితో కమిటీ వేసినాం. ఆ కమిటీ 1 మంత్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా గ్యారంటీ కానీ వారంటీ కానీ లేని మాటలు మాట్లాడారు. కేవలం లిప్ సింపతి కోసం పిలిచినట్టుగా మాకు అర్థమైపోయింది. 3.5 గంటలు చర్చలు జరిగినప్పటికీ దాంట్లో ఎలాంటి స్తంభన రాలేదు. అన్ని యూనియన్లు జేఏసీ అందరం కూడా మా యొక్క సాధక బాధకాలు చెప్పినాం. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతా ఉన్నది, ఆర్టీసీ అన్యాక్రాంతం అయిపోతా ఉన్నది, ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని కంప్లీట్గా తీసేసే పరిస్థితి వచ్చింది. కేవలం ఆర్టీసీ పేరు మాత్రమే ఉంటుంది, ఇందులో ఉద్యోగులు ఉండరు. మరి ఇది కాదు అని చెప్పినాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి అన్ని పెట్టడం జరిగింది. ఆ పార్టీ గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వానికి మేము ఆశపడి ఓట్లేసి గెలిపించినాం. మాన్య ముఖ్యమంత్రి గారు కూడా మీరందరూ ఓట్లేసారు, మేము అన్ని కూడా చేస్తామని చెప్పాను. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద మీ స్టాండ్ ఏంది అంటే ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. మీ స్టాండ్ చెప్పండి అంటే మాట్లాడరు. ఇవాళ మీరు చేస్తానని కూడా మాతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని అప్రిషియేట్ చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు పంపించిందంటే మాట్లాడే పరిస్థితి లేదు. మహాలక్ష్మి పథకం పెట్టారు. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎంతో మంది తన్నులు తిన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, డ్రైవర్లను కొట్టిండ్రు. ఎన్ని ఇబ్బందులు చేసినా ఇవాళ వాళ్ళకి ప్రభుత్వంలో కలికితురాయిలాగా ఆ పథకాన్ని మేము ఇబ్బందులు పడి సక్సెస్ఫుల్ చేసినాం. ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో పథకాలు పెట్టారు. ఏ పథకాలు పేరు తెచ్చినాయో లేదో కానీ కేవలం మహాలక్ష్మి పథకాన్ని ఇలా ప్రభుత్వానికి అంకితం చేశాను. ప్రభుత్వం గౌరవం వాళ్ళది పెంచే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే చేశాను. ఇవాళ చేసిన తర్వాత వాళ్ళేమో 90 రోజుల పండుగ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ప్రజాపాలన ప్రభుత్వ పాలన అని చెప్పి చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆర్టీసీ వాళ్ళని ఎందుకు కన్నీళ్లు గారిస్తూ ఉన్నారు? ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? యూనియన్లు ఇస్తా అన్నారు, ప్రభుత్వంలో అందరికీ యూనియన్లు ఇచ్చిండ్రు, సింగరేణిలో ఎలక్షన్ పెట్టిండ్రు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మరి యూనియన్లు దానికి ఏమైనా డబ్బులు అవుతాయా? ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ విలీనం గత ప్రభుత్వం చట్టం చేసింది, అపాయింటెడ్ డే ఇస్తామన్నారు. అపాయింటెడ్ డేట్కి ఇబ్బందులు ఏం కావు. రెండోది ఈ ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం పడదు. ఈ మహాలక్ష్మి పథకానికి 350 కోట్లు ఫర్ మంత్ ఇస్తా అని చెప్పిండ్రు. నేను వైట్ పేపర్ మీద పెట్టమన్నా టోటల్గా ఎన్ని కోట్ల మంది
బస్ ఎక్కిండ్రు, ఎన్ని కోట్ల టికెట్లు తెగినాయి, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో వైట్ పేపర్ మీద ఏమంటే ఈ ప్రభుత్వం వెనకాడుతా ఉన్నది, వాస్తవాలు చెప్పట్లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకానికి మాకు రావాలి, బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా కొత్త బస్సులు కొనియలేదు. అట్లాగే మాకు రావాల్సిన రియంబర్స్మెంట్స్ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆర్టీసీని సత్యనాశనం చేసింది. మొన్న మీరు చూసిండ్రు, రాత్రికి రాత్రి మా ఆర్టీసీ బస్సు భవన్ని ఇవాళ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చాను. అది ఇస్తే మేమంతా కొట్లాడి మా వాళ్ళంతా ధర్నా చేస్తే వాళ్ళు పోయే పరిస్థితి. అంటే ఆర్టీసీ అస్తిత్వం మీద ఈ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు మాట్లాడతారు కాబట్టి యూనియన్లు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు కూడబలుకున్నట్టుగా మాకు అర్థమైపోయింది. రెండోది, ఇలా ఈవీ బస్సులు ఎక్కడి? కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీ, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి అనుబంధమా? ఇవాళ అక్కడ మోదీ గారు పథకం పెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రుల మీద నువ్వు చేస్తావా చస్తావా అని చెప్పి ఎవరు కూడా ఆంక్షలు పెట్టలే. ఇప్పుడు లేబర్ కోడ్లు 4 కావచ్చు, ఇవి కావచ్చు, ముఖ్యమంత్రుల ఇష్టం ఉంటుంది. అటువంటప్పుడు ఆ బస్సులు ఆర్టీసీకే ఇప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ బస్సులన్నీ కూడా వాళ్ళకే ఇప్పించి ఒలక్టో కంపెనీలకి 36 లక్షలు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఇవాళ వీళ్ళు ఏజెంట్లుగా ఆ బస్సులు ఆర్టీసీకి ఇస్తే మనం హైర్ ఇస్తా ఉన్నాం కిలోమీటర్కి. రెండోది, బస్సు డిపోలు హస్తగతం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మనం పవర్ పాయింట్లు మనమే పెడతా ఉన్నాం, ఆర్టీసీ వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిస్తా ఉన్నారు. అంటే కుట్ర అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఆర్టీసీకే ఇబ్బంది వచ్చింది. ఇవాళ అందరూ కూడా రిటైర్డ్ అయిన రెగ్యులర్ ఉద్యోగులు ఉండొద్దు, అవుట్ సోర్సింగ్లో థర్డ్ పర్సన్ తోటి వచ్చిన వాళ్ళు కావాలని చెప్పి మోడీ విధానం. మరి ఆ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ఉండదని చెప్పి తెలిసిపోయింది. కార్మికుల్లో ఇబ్బందులు ఉన్నాయి. 16-17 వేల మంది రిటైర్డ్ అయితే ఇలా పదోన్నతులు లేవు, తర్వాత కొత్త రిక్రూట్మెంట్ లేవు, పని భారం పెరిగింది, నిర్బంధంలో పనిచేపిస్తా ఉన్నారు. 16 గంటలు 20 గంటలు పనిచేసి అటాన్మర్లకు గురవుతా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిఆర్సీలు ఉన్నాయి. కాబట్టే ఇవాళ సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమ్మె ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది, మరి కాలయాపన చేయొద్దు. మీరు ప్రజాప్రభుత్వంలో మరి ఎక్కడ నీతి న్యాయం ఉంది? ఇవాళ మమ్మల్ని పిలవండి, ఏం పాపం చేసినాం? మాకు అపాయింట్మెంట్ ఇయ్యరు, మాట్లాడరు, దగ్గరికి రానియ్యరు. మేమేం పాపం చేసినాం? అంటరాని వాళ్ళమా ఆర్టీసీ వాళ్ళంటే? పనికిరాని వాళ్ళమా అని మేము మీ ద్వారా అడుగుతా ఉన్నా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చర్చలకి ఆహ్వానించి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మీ స్టాండ్ ఏందో చెప్పి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీకి రావాల్సిన పిఆర్సీ ఇవ్వాలి, ఆన్ పార్ విత్ గవర్నమెంట్ మాకు జీతభత్యాలు ఇవ్వాలి. అట్లాగే మిగతా అన్ని సమస్యలు, ఇవాళ రిక్రూట్మెంట్ చనిపోయిన పిల్లలకు కూడా ఉసురు దాకుతా ఉంది. వాళ్ళు తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అపాయింట్మెంట్ రెగ్యులర్ అన్నిట్లో సింగరేణిలో ప్రభుత్వంలో అన్నిట్లో ఉన్నాయి. ఆర్టీసీలో కన్సల్టెంట్ పే అని ఇచ్చిన దాన్ని రద్దు చేసి అపాయింట్ డేనే రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పినాం. ఇవన్నీ కూడా 32 డిమాండ్లు ఉన్నాయి. చర్చల ద్వారా పరిష్కారానికి మేము సిద్ధం. రాత్రి ఫెయిల్ అయినాయి, మళ్ళీ పిలవాలి. నిజంగానే శ్రద్ధ ఉంటే తెల్లారుజామున కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి సమ్మె చేస్తున్నామని కన్నెర చేయొద్దు. ఇవాళ సమ్మెని ఆపే పరిస్థితి చేస్తే కార్మికులు ఊరుకోరు. ఇది సకల జనుల సమ్మెని మురిపించే సమ్మెగా ఉంటుంది. ఇవాళ మీరే చూసిండ్రు, మీకు అన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, ఎస్బీ ఉంటుంది, మీకు అన్ని ఉంటాయి. మరి ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలు మీకు అర్థమవుతున్నాయా లేదా? ఇప్పటికైనా చూడండి, చావో రేవో చూస్తాం. ఇది ఆఖరి దక్క. విజయం వచ్చే వరకు కార్మికులు విజయాన్ని ముద్దాడే వరకు వెనుకకు పోవద్దు. ఎవ్వరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి తప్ప మనం భయపడొద్దు. అక్క చెల్లెలు అన్నదమ్ములంతా మీరు గట్టిగా మన నినాదాలతోటి ఇప్పుడు గెలవపోతే ఇక మనల్ని మొత్తమే తొక్కేస్తారు, మనకు ఉద్యోగాలు ఉండవు, ఆర్టీసీ ఉండదు. కాబట్టి ఈ ఆర్టీసీ రక్షణ కావాలి, ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజలకు జవాబు ఏం చెప్తుంది ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ సమ్మెని కంటిన్యూ చేద్దాం. నీ విజయాన్ని ముద్దాడే వరకు ఇది సరిగా ఉండాలి.